హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ అయితే. చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఇప్పుడైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసేసాను. ఎన్ని రోజుల తర్వాత నేనైతే చాలా రోజులు అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు అనేది కూడా మీకు చెప్పనవసరం లేదు. చాలా డేస్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే ఫైనల్గా నేను ఈ వీడియో మీకు తమిళ చూడగానే అర్థమవుతుంది. ఇక్కడైతే ఎగ్జామ్స్కి అయితే నేను ప్రిపేర్ అయిపోయాను. ఇంకా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎవరైనా సరే ఇంకా ఎగ్జామ్ ముందు రోజు కానీ 2-3 డేస్ ముందు కానీ చెక్ చేసుకుంటారు. బట్ నేను మాత్రం ఎగ్జామ్ డే రోజే సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాలనుకున్నాను. ఎందుకంటే నాకు అసలు కుదరలేదు. ఇంకా నేను వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని మా చిట్టలు నేను ఇంకా డాడీ వాళ్ళు ఉంటారంటే నేను మా నాన్న హెల్ప్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా మా ఆయనకి అస్సలు కుదరలేదు. ఇంకా హాల్ టికెట్కి నేను ఒక్కదాన్ని మా చిట్టలను పెట్టుకొని ఇంకా తిప్పలు పడుకుంటూ వెళ్ళాను. ఇంకా ఫైనల్గా సెంటర్ తీసుకోవడానికి ఒక్కదాన్ని వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మార్నింగ్ ఇవ్వగానే ఇంకా మా ఆయన నేనైతే ఇలా మార్నింగ్ అన్ని పనులను చేసేసుకొని వంట కూడా పూర్తి చేసుకొని నేను మా ఆయన మా చిట్టలు అయితే మార్నింగ్ ఇవ్వగానే కలెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని తనకి ఎంత స్పీడ్ అంటే ఒక 70 అంత స్పీడ్‌లో వెళ్ళాం మేము. మాకు తెలిసి మళ్ళీ ఎక్కడ ఎగ్జామ్ మిస్ అయిపోతే మళ్ళీ ఈ ఇయర్ కూడా మేము లాస్ అయిపోతానేమో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి భయంతోటి ఇంకా అంత స్పీడ్‌గా వెళ్ళాము. దేవుని దయ వల్ల మంచిగా వెళ్ళి సెంటర్‌కి అయితే టైంకి అయితే చేరుకొని ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇక్కడ చూస్తున్నారు 3:00 లేసాను. ఎందుకంటే ముందు రోజు అంటే మా ఆయన వదిలేసాడు. ఇంకా డైలీ తను వదలడానికి కుదరదు కదా. ఇంకా రోజు తను వదిలేదంటే తనకి డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంక అందుకని చెప్పేసి నేనే ఇంకా ఫస్ట్ డే అయితే ఇంకా తనైతే వదిలేసాను. నెక్స్ట్ డే అయితే ఇంకా నాకైతే చుక్కలే అనిపించాయి అనుకోండి. 3:00 అయితే లేసాను. 3కి లేసేసి ఇంకా వంట అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఎప్పటికీ మీకు చూపించేస్తాను దొండకాయ పచ్చడి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ దొండకాయ పచ్చడి ఇంకా అదే విధంగా రైస్ అయితే పెట్టేసుకున్నాను. టమాటా రైస్ కూడా నైట్ మిగిలిపోయింది కదా, దాన్ని కూడా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లాగా కంప్లీట్ అయితే చేసుకొని ఇంకా ఇక్కడైతే మొత్తం ఫైనల్గా అయితే అంతా చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా ఇక్కడ కొంచెం ఏదో బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా పెట్టాను. ఎందుకంటే 3కి లేసాను. ఇంకా నేను టీ కూడా కాఫీ కూడా ఏం తాగకుండా వెళ్తాను. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా, లేకపోతే నీరసంతో మళ్ళీ పడిపోయినా ఎవరు చూసుకుంటారని చెప్పేసి మళ్ళా అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా మార్నింగ్ లేవగానే చూస్తూ ఉన్నారు కదా ఎంత ఫ్రెష్గా. నాకైతే ఇంకా అంత త్వరగా లేసినా సరే, అంత పని ఉన్నా సరే, నాకైతే పూజ చేయగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, బయట కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఎవ్వరూ లేవలేరు నేను లేసినప్పుడు అయితే. ఇక్కడ ఫైనల్గా మొత్తం నేను పిండేసుకున్న బట్టలు కూడా అన్ని వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్న రోడ్డు మీద ఎవరూ లేరు. నేనైతే 5:00 అయితే బయటకు వచ్చేసాను. 5:30కి అలాగా. ఇక 3:00 వేసి నా కంప్లీట్ అని నా పనులని చేసేసుకొని 5:30 వరకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు పూజ అయితే ఇక్కడ శివుడిది అయితే అప్పటికే ఇంకా ఇట్లా ఓపెన్ చేశారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేయలేరు. ఇంకా నేను వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ టైంలో ఓపెన్ చేస్తే శివయ్య దర్శనం అయితే కంప్లీట్‌గా నేనైతే కంప్లీట్ దర్శనం చేసేసుకొని మళ్ళీ అయితే ఇక్కడ బయటికి అయితే వెళ్తూ ఉన్నాను. అదే టైంలో బస్సు ఉంది. ఇంకా ఆ బస్సు కూడా మిస్ అయిపోయానంటే నెక్స్ట్ బస్సు ఇంకా నేను ఎగ్జామ్ అయిపోయేంత వరకు నేను అక్కడనే ఉండాల్సి వచ్చేదేమో. ఇంకా ఫైనల్‌గా బస్సు చూడగానే ఇంకా తొందర వెళ్ళేసి ఇంకా ఫైనల్‌గా అయితే బస్సు అయితే ఎక్కేసాను. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా 3 బస్సులు ఎక్కడం, 3 బస్సులు దిగడం, ఇలా నా ఎగ్జామ్‌కి అయితే ఇంకా ఇలా 4 అవర్స్ అయితే పట్టేసింది. ఇంకా రావడం పోవడం ఇలానే జరిగింది. ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్‌కి అయితే వెళ్ళేసి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ చూస్తూ ఉన్నారు కదా, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అయితే ఇలా సేమ్ యాజ్ యూజువల్ లెవ్వడం, ఇంకా మళ్ళీ ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేయడం, పూజ కంప్లీట్ చేసుకోవడం, మిగతా బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పిండేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ముగ్గు పెట్టేసుకోవడం, మళ్ళీ వాటన్నిటిని పైన ఆరేసి ఇంకా మా చిట్టలకి ఇంకా మా అక్క పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు ఉండడం వల్ల నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. మా చిట్టలని చూసుకోవడం వల్ల. లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేదేమో. మా చిట్టలు అసలు ఇంతవరకు ఒక్కతను వదిలేసి ఎప్పుడూ లేకుండా ఇంతవరకు నాకు తెలిసి అయితే ఇంకా ఫైనల్‌గా వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అయింది కూడా. ఇంకా ఇంత ఎవరు అర్థం చేసుకోరు. ఎంతకైనా సరే అక్క అంటే అమ్మతో సహమానం కదా. అమ్మలాగానే తను కూడా చాలా బాగా నన్నైతే అర్థం చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలైతే పంపించేసి తనని కూడా చాలా బాగా చూసుకొని ఫైనల్‌గా నేనైతే ఇక్కడ చూసిన మా ఇంటి నుండి సికింద్రాబాద్ అయితే వెళ్ళాను. మీకు అది చూడగానే అర్థమైపోయింది సికింద్రాబాద్. అక్కడ నుంచి మళ్ళీ నాకు 2 బసెస్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు మళ్ళీ ఎగ్జామ్ అయితే అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా చూస్తున్నారు మళ్ళీ బస్సులు తోముకోవడం, నీట్‌గా క్లీన్ చేసుకోవడం. మళ్ళీ నేను వచ్చే వరకే 3 అయిపోతుంది. ఎగ్జామ్ ఎక్కడో 12:30 అక్కడ 12 వరకు అయిపోతుంటే నేను ఇంటికి వచ్చే వరకే 3 అయిపోతుండే. మళ్ళీ వచ్చేసి వీటన్నిటిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వంట కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్‌కి చదువుకోవడం, మళ్ళీ మార్నింగ్ 3 అసలు నాకు పడుకోవడానికి కూడా టైం దొరకకపోయేదేమో అనిపించింది నాకైతే ఆ టైంలో. ఇంకా 4 అవర్స్ కూడా నేను పడుకునేదాన్నేమో కదా. 11:00కే అలా నేను మళ్ళీ చదువుకొని అంతా కంప్లీట్ చేసుకొని 8 వరకు అంటే మామూలుగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని తిని పెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేవడం, అసలు నాకు పడుకోవడానికి కూడా టైం కుదరకపోతుండే. చూస్తూ ఉన్నారు కదా, లెవ్వాలి, ముగ్గులు పెట్టేసుకోవాలి, ఇంకా మార్నింగ్ లేవగానే అన్నీ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంక అన్నీ ప్రిపేర్ చేసి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, వాటన్నిటిని
క్లీన్ చేసుకోవడం, ఇంక చదువుకోవడం, నెక్స్ట్ డే ఎగ్జామ్‌కి అస్సలు కుదిరేది కాదు నాకైతే అసలు. 4 అవర్స్ కూడా నేను పడుకునేదాన్ని కాదు. నాకైతే ఆ 1 వీక్ ఆ ఎగ్జామ్‌లో మాత్రం అసలు సూపర్ డూపర్‌గా నేనైతే అసలు ఎట్లా ఏమంటారు ఎంజాయ్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళాను. హ్యాపీగా చేసుకొని ఎలాగైనా నేను ఈసారి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇంకా అని చెప్పేసి ఫైనల్‌గా ఎగ్జామ్ చేశాను. ఇంకొక 2, 3 ఎగ్జామ్స్ అయిపోయినాక నేను మా ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే అందరం కలిసి ఇలా జ్యూస్ అయితే తాగేసాం. కొంతమంది ఫ్రెండ్స్ ఎందుకు కలుస్తారో ఎందుకు మనకైతే తెలీదు కదా! మన లైఫ్‌లో కొంతమంది అసలు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉంటారు కదా! అసలు అది ఆ దేవుడు ఎవరిని ఎలా ఎందుకు కలుపుతారో కూడా మనకు తెలీదు కదా! అసలు ఎంత బెస్టీస్ అయిపోయినామంటే చాలా అంటే చాలా అసలు ఆ ఎగ్జామ్స్‌లో కలవడం చాలా బాగా మేమైతే క్లోజ్ అయిపోయాం. ఫైనల్‌గా మళ్ళీ ఎగ్జామ్స్ రాయడము, రావడము, మళ్ళీ కూర్చోవడం అసలు ఆ ఎండకి ఈ అసలు మామూలుగా చుక్కలైతే కనిపించలే. నా లైఫ్‌లో నేనైతే ఫస్ట్ టైమ్ అంటే మా డ్యాడీ లేకుండా, మా ఆయన లేకుండా ఇలా ఒక్కదాన్నే వెళ్ళడం, రావడం, ఇలా ఇంట్లో పనులు ఇంకా చదువుకోవడం అంటే అసలు నేనైతే మామూలుగా చూసుకోలేను. ఇంక మళ్ళీ మా చిట్టల్లి ఇంక తనని చూసుకోవడం అసలు మామూలుగా అనిపించలేదు. ఇంకా ఫైనల్‌గా లాస్ట్ ఎగ్జామ్‌కైతే నేనొచ్చేసాము. ఇంకా ఒక 1 ఎగ్జామ్ ఉంది. ఇంక అప్పుడు మా అక్క పిల్లలైతే వెళ్తూ ఉన్నారు. ఇంకొక ఎగ్జామ్‌కి మా చిట్టల్లి వాళ్ళు ఇంకా ఊరికెళ్ళిపోతారు. అందుకని జెప్పేసి ఇంకా ఇలా మాకు ఊర్లో పొలం పనులున్నాయని జెప్పేసి వాళ్ళు కూడా ఇంకా వెళ్తున్నారు. అందుకని జెప్పేసి నా ఎగ్జామ్ రాసి నేను డైరెక్ట్‌గా ఊరికెళ్ళిపోతానని జెప్పేసి, మా ఆయనైతే మా చిట్టల్లిని ఇంక తను తీసుకొని ఊరికెళ్ళిపోతాడని జెప్పేసి మా అక్క పిల్లలైతే ఇలా వెళ్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ అయితే జరిగింది వాళ్ళుండడం వల్ల. చాలా బాగా చూసుకున్నారు. ఎంతలా నాకైతే ఆ ఎగ్జామ్ టైమ్‌లో నేను చెప్తూ ఉన్నానుగా, ఒక దిక్కు నా ఎగ్జామ్ టెన్షన్, మళ్ళ మా చిట్టల్లి ఎలా ఉందో ఏమో, ఏం చేస్తుందని కొంచెం అది టెన్షన్‌గా ఉండే. ఫైనల్‌గా మా చిట్టల్లి చాలా అంటే చాలా అసలు ఓపికతోటి వాళ్ళు చూసుకున్నారు కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్న ఫైనల్‌గా లాస్ట్ ఎగ్జామ్ రోజైతే ఇంక నేనొచ్చేసాను. ఇక్కడ చూస్తున్న మళ్ళీ అన్నీ సేమ్ యాజ్ టీజ్‌గా నేను అన్నీ ఇలా ముగ్గులు పెట్టుకోవడము, ఇంకా వీటన్నిటిని క్లీన్ చేసుకోవడము, మళ్ళీ పూజ చేసుకోవడం, డైలీ పూజ కంప్లీట్ చేసుకొని, ఇలా నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేశాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇగ చూస్తున్నారుగా వాళ్ళైతే మార్నింగ్ నేను ఎలాగైతే రెడీ అయ్యి ఎళ్తున్నానో మా చిట్టల్లి, మా ఆయన కూడా ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ లెవ్వగా నాతో పాటే ఇంగ వచ్చేసారు. ఎందుకంటే ఎండాకాలం మా చిట్టల్లి ఇంకా తను కొద్దిగా లేట్ అయినా సరే మా చిట్టల్ని మళ్ళా లేట్ చేసిందనుకో మళ్ళీ మా ఆయన సతాయిస్తదని చెప్పేసి నాతో పాటు వాళ్ళు కూడా మార్నింగే ఎళ్ళేసి తను నిద్రపోతూ ఉంటుంది. మార్నింగ్ ఉండడం వల్ల తను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పడుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి మార్నింగే ఇక్కడ చూస్తున్నారు కదా! చంద్రుడు వచ్చారు. నాకైతే ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు టైం ఉంటుంది కదా! ఇంకా ఇక్కడ నుంచి నేను అక్కడ వెళ్ళే వరకు 5:30కి ఇంట్లో వరకు వెళ్ళే వరకు 8:30 వరకు వెళ్ళే వరకు నాకు టైం ఉంటుంది కాబట్టి నేనైతే బస్‌లో చదువుకుంటూ వెళ్ళేదాన్ని. ఇంకా ఒకవేళ ఏమన్నా మెయిన్‌వి ఉన్నాయనుకో చూసేసిపోతే ఇంక ఫైనల్‌గా సికింద్రాబాద్‌లో లాస్ట్ ఎగ్జామ్ రోజైతే ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. డైలీ నేను వస్తూ ఉన్నాను 6:30 వరకి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఆ సూర్యుడు రావడం ఎంత బాగా అనిపిస్తదంటే, ఆ మార్నింగ్ అక్కడ దిగంగానే వెళ్తూ ఉంటే ఇంకా ఇంత సుప్రభాతం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించేది. ఫైనల్‌గా లాస్ట్ ఎగ్జామ్ రోజైతే నేను ఎలాగైనా సరే తొందరగా వెళ్లి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఆ శివయ్య, ఇంకా గణపతి అందరిని కూడా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొక విషయం ఏందంటే అసలుకు మన లైఫ్‌లో నాకంటూ కొంచెం ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి నేనైతే ఎగ్జామ్స్ రాసిన అందరికీ అలాగా ఉంటుందని కాదు కదా! నాకైతే ఎలాగైనా స్ట్రగుల్ అయినా సరే నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయాలని అనుకున్నాను. అందరి లైఫ్‌లో అలాగే ఉండదు కదా! కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఎంకరేజ్ చేయరు. అలా అని చెప్పేసి మా ఆయన నాకు కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల ఫైనల్‌గా 2 ఇయర్స్ నుండి నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలని గట్టిగా అనుకోవడం వల్లనేమో నాకు తెలీదు కానీ ఈ ఇయర్ అయితే నేనైతే ఫైనల్‌గా అయితే పెట్టయితే ఎక్కిచ్చేసాను. ఇంకా చదువనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మనమైతే చదువుకునే టైంలో ఎలాగా అల్లరి చేస్తాం, చిందరవేస్తాం. కానీ ఆడపిల్లలంటే కొంచెం ఇంకా అమ్మ, నాన్న వాళ్ళ కొంచెం పరిస్థితి బాలేక కూడా తొందరగా అయితే పెళ్లిలు చేస్తూ ఉంటారు. అలాగే మా ఇంట్లో కూడా అనుకోవచ్చు. ఇంకా అలాగైనా సరే ఇంకా చేసేసారు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మన చదువుకు దానికి సంబంధం పెట్టకుండా ఎలాగైనా మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలని చాలా ఉండాలి. ఆడపిల్లలంటే ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకో చిన్న చూపు చూస్తారు. అది ఎవరైనా సరే ఇంకా అమ్మ, నాన్న కావచ్చు, హస్బెండే కావచ్చు అందరూ అలాగే ఉంటారు. మా ఇంట్లో నాకైతే కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి హ్యాపీగా నేనైతే ఎంజాయ్ చేస్తూ నాదైతే ఫైనల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మా చిట్టలు కొంచెం సికింద్రాబాద్‌లో ఏదైనా ఒక మెమరీగా ఉంటుంది. ఆ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు నేను తీసుకొని వచ్చేదాన్ని. మా చిట్టలకైతే క్యాప్ అయితే తీసుకొని వచ్చాను. ఎలాగో ఇంకా ఎండాకాలం కదా! సమ్మరే ఉంది. ఇంకా ఎండ కొడుతుందని చెప్పి తనకైతే తీసుకొని ఇంటికొచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయింది నేను. ఇంటికి రావడం కూడా ఎగ్జామ్ 12 అయిపోతే ఇంటికి రావడం కూడా 3 అయిపోయింది. మళ్ళీ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మెట్రోకెళ్ళి ఆటో ఎక్కేసి మళ్ళీ అటు నుంచి మళ్ళీ మెట్రోకెక్కి మెట్రో నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఇలా అయితే నేను తిప్పలు పడుకుంటే ఇంక ఊరికైతే ఫైనల్‌గా అయితే వెళ్ళాననమాట. ఇంక 8 అయిపోయిందనుకుంటా. 8:30 కూడా అయిపోయిందేమో 8:30 అలాగా 9 కావడానికి వచ్చిందేమో. నేనైతే ఫైనల్‌గా వెళ్ళడం వల్ల ఇంక నేను ఒక్కదాన్నే నైట్ పూట కొంచెం భయమేసింది. అయినా సరే ఇంకా కొన్ని కొన్ని సార్లు ధైర్యం చేసుకొని ఉండాలి. అందుకని చెప్పేసి ఫైనల్‌గా నేనైతే ఊరికైతే
చేరుకున్నాను. కొన్ని టైంలో మనం కొంచెం డేర్ చేసి ఇంకా మనం ఏదైనా సాధించగలం అనుకుంటే చాలు. మనం గట్టిగా ఏదైనా అనుకుంటే అది సాధించలేం. నిన్న శివయ్య మన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే నా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. మీరు ఊరికెళ్ళిన తర్వాత మీకైతే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా! పొలం పనులేవో వరి పంటది కూడా అది కూడా మేము వడ్లు వేసాము. ఇంకా అది కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అందుకని చెప్పేసి నేను చాలా రోజులైతే ఈ వీడియో అయితే పెట్టేసాను. ఇంకా కుదరలేదని చెప్పేసి ఇక్కడ ఫైనల్‌గా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మనకు మ్యారేజ్ ముందు కావచ్చు, మ్యారేజ్ తర్వాత కానీ ఎవరైనా ఒకరు సపోర్ట్ ఉంటే మనం తప్పకుండా ఏదైనా సాధించగలం. కానీ కొన్ని సార్లు అందరికీ అది సాధ్యం కావాలని రూల్ లేదు. కానీ ఆ దేవుడు ఆశీస్సులు ఒక్కటి గట్టిగా ఉంటే చాలు మనం ఏదైనా సాధించగలం. నేనైతే ఆ శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! ఆయన ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించగలం. ఆయనే భరోసాగా మనమైతే ఏదైనా చేయగలం. నేనైతే ఆ నమ్మకం అయితే ఎప్పుడూ కోల్పోను. ఇంకా ఫైనల్‌గా నేనైతే ఇలా హడావిడిగా వెళ్తూ రావడం అసలు ఒక మిరాకిల్‌గా అనిపించింది నాకైతే. ఆ 1 వీక్ అయితే లేవడం, అసలు వెళ్ళడం, రావడం ఏంటి అసలు నాకైతే అసలు అర్థం కాలేదు. ఫైనల్‌గా ఇలా అయితే గడిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.